గుళ్ళ దగ్గర ఇళ్లలోని నలుగురు ఎక్కడ కూడితే అక్కడ కూర్చొని చర్చించుకునే విధంగా మరి ఈ యొక్క ఘటన జరిగింది. ఏదైనప్పటికీ కూడా 1953లో అక్కడ దేవాలయం వెలిసింది. ఇప్పటి వరకు దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అది గ్రామ స్థాయి నుంచి ఆ దేవాలయం, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ నెమలి వేణుగోపాల స్వామి దేవాలయం ఎంతో కీర్తిగాంచి సాగుతా ఉంది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ గాని, ఒక ఎమ్మెల్యే తరఫున ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని ఎవరైనా ఇక్కడ నామినేషన్ వేయాలంటే మొట్టమొదటిసారిగా ఆ నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకుని గెలుపుకు బాటలు వేసే విధంగా వారిని ప్రార్థించి ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఆ దేవాలయానికి ఉంది. మరి అలాంటి దేవాలయాన్ని మరి ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తా ఉన్నాం మరి దేవాలయాల గురించి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీరిద్దరు కూడా మరి ఆ దేవాలయాన్ని కీర్తిని భంగం కల్పించే విధంగా వారి ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది. మరి భక్తులు అక్కడికి వేలాది మందిగా తరలి వచ్చిన అలాంటి పరిస్థితుల్లో అక్కడ అంతమంది జనంలో కూడా నాదే ఆధిపత్యం అంటే నాదే ఆధిపత్యం అంటూ స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలోనే వారు పోటీ పడి లాక్కోవటం మరి జనాలందరూ కూడా సిగ్గుతో తల వంచుకునే విధంగా ఉంది. మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలాగో అభివృద్ధిని గాలికి వదిలేశారు, అదేవిధంగా దేవాలయ ప్రతిష్టలు కూడా ఈ రకంగా చేయటం బాధాకరంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు సాక్షాత్తు ఏమంటారు, ఎంపీ గారి మనుషులు అక్కడ కొంతమంది మందు తాగొచ్చి అక్కడ కార్యక్రమాన్ని చెడగొట్టాలని చూస్తా ఉన్నారంటున్నారు. అదే నిజమైతే గనక అంతకన్నా సిగ్గు మాలిన వ్యవహారం ఏదైనా ఉందా? దేవాలయంలోకి, అది కూడా స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో మందు దాగించి జనాలను తీసుకొచ్చి ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు ఈ రకంగా దేవాలయ పరువు తీసే విధంగా వారు చేస్తా ఉన్నారు. తక్షణం ఎవరైతే ఈ కార్యక్రమాన్ని, ఈ స్వామివారి కీర్తి ప్రతిష్టల్ని దెబ్బతీసి భక్తులకు మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినట్టు వారు ముందు స్వామివారికి క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మరి భక్తులు కూడా తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల భక్తులందరూ కూడా మరి వారు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో వచ్చిన కాడి నుంచి కూడా ఈ దేవాలయాల మీద మరి నిన్నగాక మనం చూసుకున్న